హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం నోట్లో అలా వెన్నెలా కరిగిపోయే జంతికలు రెసిపీని చూద్దాం. చిట్టి చిట్టి జంతికల రెసిపీని చూద్దాము. ఈ జంతికలు చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ, అలాగే చాలా రుచిగా చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్టి చిట్టి జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో పావు కప్పు పచ్చెనపప్పు, పావు కప్పు పెసరపప్పు, అలాగే పావు కప్పు మినపగుళ్ళు కూడా వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. నేను 1 గంట పాటు నానబెట్టేశాను. ఇందులో నుంచి నీళ్ళన్నీ వంపేసి కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే పప్పు చక్కగా ఉడుకుంటుంది. చూడండి, మినపప్పు పచ్చెనపప్పు అన్నీ కూడా చక్కగా ఉడికాయి కదా. ఈ ఉడికించిన పప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారాకనే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద పాలెంలోకి 1/2 కిలో బియ్యపిండి వేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 4 కప్పుల బియ్యపిండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. పచ్చి నువ్వులేనండి, వేయించినవి కాదు. అలాగే 1 టీ స్పూన్ నిండుగా వాము, రుచికి సరిపడినంత కారం. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ నిండుగా వేస్తున్నాను. పిండి కలిపాక ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని కూడా సాల్ట్ వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసుకోవద్దు. ఒకసారి పిండిలు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల వెన్న వేసుకోవాలి. వెన్నకు బదులుగా మీరు వేడి నూనె అయినా వేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన వెన్నైనా లేదా బయట కొన్న వెన్నైనా వేసుకోవచ్చు. ఈ వెన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసాం కదా, దీనివల్ల ఈ జంతికలకి మంచి రుచి వస్తుందండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పిండికి బాగా పట్టించాలి. వెన్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పిండికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఉప్పు కానీ కారం కానీ తగ్గితే వేసి కలుపుకోవచ్చు. పిండి కొంచెం ఉప్పగా కారంగా ఉండాలి, ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకున్న పప్పు పేస్ట్ వేస్తాం కదా, అందుకని కొంచెం ఉప్పగా కారంగా ఉండాలి. నేను కొంచెం సాల్ట్ వేసి కలుపుతున్నాను. అలాగే మనం గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసేసుకోవాలి. పేస్ట్ అంతా కూడా వేసేసుకోండి. ఈ పేస్ట్ అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ముందు నీళ్లు పోయకుండా ఈ పేస్ట్తోనే పిండి అంతా కూడా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అవసరమైతే చివర్లో చూసి నీళ్ళు కలుపుకోవచ్చు. నాకైతే పిండి కొంచెం టైట్గా అనిపిస్తుంది. కొంచెం నీళ్ళు, చన్నీళ్ళే, వేడి నీళ్ళు కాదండి, కొంచెం నీళ్ళు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. పిండిని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పిండి చూడండి, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి, కొంచెం గట్టిగా ఉండాలి. మనకి జంతికలకి పిండి రెడీ అయిపోయింది. కొంచెం పిండిని పక్కన పెట్టుకుని మిగతా పిండి ఆరిపోకుండా తడి క్లాత్తో కవర్ చేసుకోవాలి. పిండిని మురుకులు గొట్టంలో పెట్టే ప్రతిసారి చూడండి, ఈ విధంగా 1 నిమిషం పాటు పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పిండిలో బాగా జిగురు వస్తుంది, అలాగే జంతికలు బాగా గుల్లగా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మురుకులు గొట్టంలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో నూనెని బాగా కాగనివ్వాలి. అలాగే జంతికలు వత్తడానికి ప్లేట్ని కొంచెం నూనెతో గ్రీస్ చేసుకోవాలి. మురుకులు గొట్టంలో చూడండి, ఈ విధంగా 3 రంధ్రాలు ఉన్న జంతికల ప్లేట్ వేసుకుని ముందు ఈ విధంగా పొడవుగా వేసుకుని చివర్లు కట్ చేసేసి నిదానంగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా అయితే చుట్టు చాలా నీట్గా వస్తుంది. మొదటిసారి జంతికలు చేసే వాళ్ళకి డైరెక్ట్గా జంతికల గొట్టంతో చుట్టు తిప్పడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ముందు పొడవుగా తీసేసుకుని చివర్లు కట్ చేసేసి ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇవి చివర్లు ఓపెన్ అయిపోకుండా కొంచెం నొక్కి పెట్టుకోవాలి. పొడవుగా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కొంచెం పైకి లాగి పైన చివర్లు కట్ చేసేసి ఇలా అయినా చుట్టుకోవచ్చు. మీకు ఏ పద్ధతి ఈజీగా ఉంటే ఆ పద్ధతి ఫాలో అయిపోండి. ఒక వాయికి సరిపడా చేసేసుకోండి. ఈలోపు నూనె కూడా కాగుంటుంది. కొంచెం పిండి వేసి చూడండి, వెంటనే పైకి వచ్చిందంటే నూనె కాగినట్లే. ఇప్పుడు నిదానంగా ఒక్కొక్క చుట్టుకున్న జంతికలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఆయిల్కి సరిపడా వేసుకోండి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఆయిల్కి సరిపడా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పైన వచ్చే నొరుగలు తగ్గేంత వరకు కాలనివ్వాలి. ఇవి కాలేలోపు నెక్స్ట్ వైపుకి సరిపడా జంతికల్ని చుట్టేసుకోవచ్చు. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకొని ఇటువైపు కూడా కాలనివ్వాలి. నూనెలో వచ్చే నొరుగలు తగ్గేంత వరకు కాలనిచ్చేసి నిదానంగా నూనెలో నుంచి తీసేసుకోవడమే. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. చూడండి, చక్కగా వచ్చాయి కదా జంతికలు, చిట్టి చిట్టి జంతికలు భలే ఉన్నాయి కదా చూడటానికి. ఇలాగే మిగిలిన జంతికలన్నీ కూడా వేయించేసుకోవాలి.
చూసారు కదా 3 పప్పుల చిట్టి చిట్టి జంతికలు ఎంత ఈజీగా చేసుకున్నామో. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2-3 వారాల పైన ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. రుచి కూడా చాలా చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.